సార్వత్రిక ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అప్పట్లో 21 సీట్లు తీసుకోవడం వైసీపీని ఓడించేందుకు వ్యూహమని, స్థానిక ఎన్నికలకు అది వర్తించదని స్పష్టం చేశారు. కార్యకర్తల ఆత్మగౌరవం నిలబెట్టేలా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. జనసేన విధి విధానాల రూపకల్పనకు ప్రత్యేక కమిటీని నియమించినట్లు ప్రకటించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా జనసేన కార్యాచరణపై చర్చించేందుకు పార్టీ ప్రతినిధులతో అధినేత పవన్ సమావేశం నిర్వహించారు. శాసనసభలోని జనసేన పక్ష కార్యాలయంలో నిర్వహించిన భేటీలో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల్ని ఆరా తీశారు. కూటమితో సర్దుబాట్లపైనా చర్చించారు. జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2021 స్థానిక ఎన్నికల్లో జనసేన శ్రేణులు ధైర్యంగా నిలబడ్డం వల్లే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి దోహదం చేసిందన్నారు. అదే స్ఫూర్తితో జనసేన ఇప్పుడు బలంగా నిలబడితే మెరుగైన ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వెలిబుచ్చారు. జనసేన ఎమ్మెల్యేలు లేని స్థానాల్లో కొన్ని చోట్ల జనసేన శ్రేణుల అభిప్రాయాల్ని ఎమ్మెల్యేలు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు జనసేనకు తగిన ప్రాధాన్యమిస్తున్నా మరికొన్ని చోట్ల కూటమి ధర్మానికి భిన్నంగా వెళ్లడంతో శ్రేణుల్లో అసహనముందన్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఈ అంశాలు తన దృష్టికి కూడా వచ్చాయని, పార్టీ శ్రేణుల అభిప్రాయాల్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. శ్రేణుల్ని రాజకీయంగా బలోపేతం చేసేలా ముందుకు వెళతామని, మెరుగైన అవకాశాలు కల్పిద్దామని చెప్పారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకే పరిమితం కాకుండా వారి ప్రాంతంలో జనసేన బలాబలాల్ని బేరీజు వేసి పోటీ చేసేందుకు తగిన స్థానాల్ని గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. వైసీపీ దాష్టిక పాలనను ముగించేందుకే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21 సీట్లకు పరిమితమై పోటీ చేసిందని, ఆ వ్యూహం సార్వత్రిక ఎన్నికలకే పరిమితమని పవన్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలకు ప్రాంతాల వారీగా సామాజిక పరిస్థితుల్ని బట్టి వ్యూహాలు ఉంటాయని వివరించారు. అందుకు తగ్గట్లు స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రభావశీలంగా మెరుగైన స్థాయిలో నిలబడుతుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలు రూపకల్పన చేస్తూ క్షేత్రస్థాయిలో శ్రేణుల ఆలోచనలు పరిగణలోకి తీసుకుని ముందుకు సాగేలా ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేద్దామని పవన్ చెప్పారు. కమిటీలో ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులు 9 నుంచి 11 మంది సభ్యులుగా ఉంటారని వివరించారు.